ఈ తలలోంచి మీ హృదయాన్ని వాక్యం కొరకు సిద్ధపరచుకోవాల్సిందిగా దేవుని సన్నిధిలో ఉన్నామని గమనించి, ఈరోజు చివరి రోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని, మన జీవితాలు మారాలని ప్రార్థన చేసుకోండి దేవుని బిడ్డలారా. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, చిన్న సింగనపల్లి గ్రామాన్ని ప్రేమించి బలవంతులైన యవనస్తుల ద్వారా ఎంతోమంది తమ్ముళ్లను సహకారులుగా ఇచ్చి ఈ గ్రామంలో ఇంత అద్భుతంగా సభలు జరగడానికి కృప చూపించిన మా తండ్రి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ కుమారులు మా రక్షకుడైనటువంటి ప్రభు నామంలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలను దీవించండి. వేదిక మీద ఉన్న గౌరవనీయులను, సేవకులను, స్థానిక సిఐసిఐ చర్చి వారిని, పెద్దలను, విశ్వాసులను, చర్చిలో చక్కని వాక్యాలు చెప్పి బలపరుస్తున్నటువంటి సేవకులను, వారి కుటుంబాలను దీవించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామంలో వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకి, సేవకులకి, అలాగే ఇంత చక్కగా 3 రోజులు మహాసభలకు వచ్చి దేవుని మహాకృపను పొందుకొని అద్భుతమైన వాక్యాలు విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, మరి మన గ్రామం చిన్న సింగన్నపల్లి, మరి పేరు చిన్నదేమో కానీ మన గ్రామంలో మరి చక్కటి ఐకమత్యంతో దేవుని కార్యక్రమాలు చేయడానికి బలవంతులైన యవనస్తులు ఉండడం ఈ గ్రామానికి చాలా మరి మేలు ప్రియులరా. అలాగే మరి మనకి మంచి సిఐసిఐ చర్చి, మరి ఆ చర్చిలో కూడా నేను మాట్లాడాను. మంచి దైవజనులు, మంచి సంఘం, మంచి కట్టుబాటు కలిగి వాక్యాన్ని గౌరవించే బిడ్డలు మరి మారుమూల ఈ ప్రదేశంలో, ఈ కడప జిల్లాలో మీరందరూ ఇలా ఉన్నందుకు మాకు చాలా ఆనందం ప్రియులరా. మరి ఆలస్యం చేయకుండా దేవుని యొక్క విలువైన మాటల్ని మనం విందాం. మరి దయచేసి మీ హృదయాలను పరిశుద్ధపరుచుకుందాం. అటు ఇటు చూడకండి, వాక్యానికి విలువ ఇవ్వండి, వాక్యాన్ని గౌరవించండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. మరి అటెన్షన్లో ఉండి దేవుని మాటలు మనం విందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, చివరి రోజుగా ముగింపు సందేశాన్ని వినడానికి దేవుడు మనల్ని సజీవుల లెక్కలో దాచిపెట్టి ఈ కార్యక్రమానికి మనందరినీ కూడా తీసుకొచ్చాడు. దేవుని మాటలు బ్రతికున్న వాళ్ళకి చాలా అవసరం. దేవుని వాక్యం అనేది చనిపోయిన వారికి సమాధుల దగ్గరికి వెళ్ళి వినిపించాలి అంటే వాళ్ళు వినే స్థితిని కోల్పోయారనే సంగతి మీకు తెలియాలి. మనం బ్రతికి ఉండగా మనం తెలుసుకోవలసింది, మనం మార్చుకోవలసింది మన జీవితాల్లో చాలా ఉంది ప్రియులారా. ఎందుకంటే దేవుని మాటలు, మన పూర్వీకులు దేవుని వాక్యాన్ని వెండి బంగారాల కంటే కూడా గొప్పగా చూశారు కదా. ఇంకెలా చూశారు? జుంటె తేనెల దారాల కంటే కూడా మధురంగా భావించారు. మరి ఈరోజు అదే వాక్యం మన దగ్గర ఉంది కదా, ఆ రుచి అండి, ఆ విలువ మనకు అనిపిస్తుందా? మీ చేతిలో ఉన్న బైబిలు వెండి బంగారాల కంటే గొప్పది అని మీకు అనిపిస్తుందా? ఒకసారి ఆలోచించండి. మీరు చదువుతున్నప్పుడు తేనె త్రాగుతున్నంత చక్కగా మీరు ఫీల్ అయ్యారా? ఒకసారి ఆలోచించండి. అలాగ మనం అనుభవించాలంటే బైబిల్ని నిజంగా చాలాసేపు ధ్యానించాలి. ఏదో అకేషనల్గా మనం ప్రయాణానికి ఒక వాక్యం, గృహప్రవేశానికి ఒక వాక్యం, సమాధి కార్యక్రమానికి ఒక వాక్యం చదువుకుని కొన్ని మాత్రమే మనం ఏరుకున్నాం బైబిల్లో నుంచి. గొలియాతుని చంపడానికి ఎలాగైతే దావీదు గారు ఏటిలో నున్నని రాళ్ళు ఏరుకున్నాడు కదా, ఎన్ని ఏరుకున్నాడమ్మా?
5 రాళ్ళు ఏరుకున్నాడు కదా. అలాగే మనం కూడా మహాసముద్రం లాంటి బైబిల్లో నుంచి ఎన్ని వాక్యాలు నేర్చుకున్నాం ఏమా? క్రిస్మస్కి దావీదు పట్టణమందున రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. అయిపోయింది, అవునా? గృహప్రవేశానికి యెహోవా ఇల్లు కట్టించినట్ల దాన్ని కట్టువారి ప్రవేశము వ్యర్థమే. 2, ప్రయాణం వెళ్తున్నారనుకోండి, ఊరు వెళ్తున్నారనుకోండి, నీ రాకపోకలింది యెహోవా నీకు తోడైండును. అయిపోయింది, అయిపోయిందా? పుట్టినరోజు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. అదే పాటలు అడగండి, ఎన్ని పాటలు వచ్చామా మీకు? ఎన్ని పాటలు వచ్చు మీకు? 100 పాటలు వచ్చు. ఎన్ని వాక్యాలు వచ్చు? 4, 5 వచ్చు. దావీదు గారిలాగా మనం కూడా 5, 6 రాళ్ళు ఏరుకున్నట్టుగా 4, 5 వాక్యాలు నేర్చుకుని పరలోకం వెళ్ళటానికి పగ్గం వేసి కూర్చున్నాం. ఆలోచించాలి ఈ రాత్రి మీరు. దేవుడు చాలా తెలివైనవాడు, చాలా గంభీరమైన మనసు కలవాడు, అద్భుతమైన ఆలోచన కలవాడు. ప్రపంచంలో ఎవ్వరికి లేని గుడ్ క్యారెక్టర్ దేవుడికి మాత్రమే ఉందండి. ఆయన పరిశుద్ధుడు అని రాయబడి ఉంది బైబిల్లో. అంటే సాధారణంగా మనం ఉన్నామనుకోండి, నేను మంచివాడిగా ఉంటున్నానండి అని చెప్తున్నామంటే ఎవరో ఒకరికి భయపడి మంచిగా ఉంటున్నాం మనం. అయితే పోలీసు వారికి భయపడానా మంచిగా ఉంటున్నాం, లేదా మీ నాన్నగారు కొడతాడనో మంచిగా ఉంటున్నాం, ఏమండి? లేదంటే ఉపాధ్యాయులు పాఠశాలలో టీచర్స్ కొడతారేమని వాళ్ళకి భయపడి మంచిగా ఉంటున్నాం. మనం మంచిగా ఉండగలుగుతున్నామంటే ఎవరో ఒకరు మనల్ని కొడతారనో, మనల్ని మందలిస్తారనో, మనల్ని ఏమండి చంపేస్తారనో, ఏదో ఒక సంగతి వాళ్ళకి మనం లోబడి ఉంటేనే తప్ప భయపడం కదా. మంచి వాళ్ళుగా ఉన్నామంటే ఎవరికో వాళ్ళకి భయపడుతున్నాం, తల్లిదండ్రులకో, ఉపాధ్యాయులకో, పోలీసు వారికో, ఎవరికో భయపడుతున్నాం. కానీ దేవుడు అంత పరిశుద్ధుడిగా మంచివాడిగా ఉండడానికి ఆయనకి పైన ఎవరున్నారని అంత మంచివాడిగా ఉన్నాడు. నా మాట మీరు బాగా ఆలోచించాలి. మనకంటే పెద్దవాళ్ళు మన తల్లిదండ్రులు ఉన్నారు కనుక తల్లిదండ్రులను చూసి మనం మంచిగా ఉంటున్నాం. మనకంటే పెద్దవారు ప్రభుత్వం ఉంది కనుక వాళ్ళని చట్టాన్ని చూసి మనం మంచిగా ఉంటున్నాం కదండి. మరి దేవుడికి అంతటికి పైన ఎవరున్నారని ఆయన అంత మంచిగా ఉంటాడు, అంత ప్రేమగా ఉంటాడు. ఎవరిని చూసి దేవుడు అంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు? ఎవరికి భయపడ్డాడు అంటారా? ఆయనకి తర్వాత ఎవరు లేరండి, ఆయనకు ముందెవరు లేరు. ఆయనే సుప్రీం, దేవుడే సర్వశక్తిమంతుడు. అయినా సరే ఆయన తప్పు చేయడు. అదండి దైవత్వం అంటే, అదండి దేవుని యొక్క లక్షణం అంటే. ఆయన ఏంటోనండి, ఆయనకి ప్రేమ అండి, ఆయనకి పరిశుద్ధత అంటే ఇష్టం అండి, పాపం అంటే అసహ్యం అండి దేవుడికి. ఆయన కుటుంబంగా పిలువబడే సకల జాతి మానవులందరూ కూడా ఆయనలా ఉండాలని కోరుకునే గొప్ప తండ్రి అండి దేవుడు. తెలుసా మీకు? అలాంటి దేవుడు బైబిల్లో మాట్లాడిన ప్రతి మాట కూడా మానవ జీవితాలకి, చాలా బ్రతుకున్న వాళ్ళకి ముఖ్యంగా చాలా అవసరం. మరలా చెప్తున్నాను, మనం బ్రతుకున్నది మన కుటుంబాలను పోషించుకోవడానికో, ఉద్యోగాలు చేసుకోవడానికో కాదండి. మనకి దేవుడి పని ఉంది, మనం మారవలసి ఉంది, కుటుంబాలుగా మార్చుకోవలసి ఉంది. మనం మర్చిపోకండి. యెహెజ్కేలు గారు రాసిన గ్రంథములో 18వ అధ్యాయము ఒకసారి చూడండి ప్రియులారా. యెహెజ్కేలు గారు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 30 నుంచి 32 వచనం వరకు చదివితే, కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెహెజ్కేలు గారు రాసిన గ్రంథములో 18వ అధ్యాయము 30 నుంచి చదువుతున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసును త్రిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటిని అన్నిటినీ విడిచి పెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయము, నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. అమ్మా ఇశ్రాయేలీయులారా, మీరెందుకు
చూడండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం పొందుతారు? ఆ ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకుని అప్పుడు మీరు బ్రతుకుతారు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడిన మాట. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీయులారా, మీరెందుకర్రా చనిపోతారు? నా ఉగ్రతకు మీరు ఎందుకు గురైపోతారు? నేనా రోషము గల దేవుణ్ణి. తెలుసండి, ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా, అక్కడ తన క్యారెక్టర్ ఏంటో చెప్పాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇవి మాట చాలామందికి నచ్చదు. మన దేశంలో చాలామంది ఏమంటారంటే, మేమందరినీ సమానంగా చూస్తామండి, మీరేంటండి మేమే గొప్ప అంటారు. యేసుప్రభు గారు నేనే మార్గాన్ని అంటాడు, మరి మాకు మార్గాలు లేవా అని అడుగుతూ ఉంటారు. అవునా? నేనే గొప్ప అంటాం ఎంత మరి ఇతరులకు బాధ కలిగిస్తుంది కదా. అంతేనండి. నేనే తెలివైనవాడిని అంటే ఏమంటారు? ఒరే ఈడి సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు రా అంటారు కదమ్మా. నాకే వాక్యం తెలుసు అని నేను చెప్పుకున్నాను అనుకో, ఏమంటారు? చాలామందికి బాధ కలుగుతుంది. ఈయనకే తెలిసంట్రా, ఎవరికి తెలియదంట్రా అంటారు. మన గురించి అనుకుంటే అనుకున్నారులేండి, కానీ దేవుడు నేనే దేవుణ్ణి, నేనే మార్గాన్ని, నేనే తప్ప వేరొకరు మీకు ఉండకూడదు అన్నాడంటే అర్థం ఏంటంటేనండి, నిజంగానే ఆయన లాంటి వారు ఎవరూ లేరని. లేకపోతే ఇంత మంచి దేవుడు, నేను దేవుణ్ణే, ఆయన దేవుడని ఆయనే చెప్పును కదా. ఆలోచించండి. ఓ మంచి భర్త అనుకోండి, ఒక మంచి భర్త అనుకోండి, భార్య ఎవరితోనైనా మాట్లాడతాను చూస్తే ఏమంటాడమ్మా? ఏమంటాడు? నేను నీ భర్తనే, ఆడు నీ భర్త అంటాడా? ఏమంటాడు? ఏమిటే నేను తాళి కట్టిన మొగుడిని, నీకు తాళి కట్టిన వాడిని, నేనే నీకు భర్తనే, నేనే నీకు భర్తని అన్నాడంటే పౌరుషం అని అర్థం అండి. ఆ భర్త మంచివాడని అర్థం. అంతేగాని వీడికి ఎంత గర్వమో చూడండి, ఈడే భర్త అన్నాడు, ఇంకెవరు భర్త లేరు అనకూడదు. ఒక స్త్రీకి ఒక భర్తే ఉండాలి, ఒక భర్తకి ఒక భార్య ఉండాలి. అది బైబిల్ చెప్పే నీతి, అది ప్రియులరా. అలాంటి దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ, ఎందుకయ్యా ఇశ్రాయేలీయులారా, మీరేమో నా రోషానికి నా కోపానికి బలైపోయి మీరు చనిపోతారు, మీరు మరణం నొందుటను బట్టి నేనేమన్నా సంతోషించే దేవుణ్ణా అంటున్నాడు. చూడండి ఎంత బాగుందండి. 32వ వచనం, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాదు, చచ్చిపోతున్న వాళ్ళని నేను చూస్తున్నాను. లక్షలు లక్షలుగా చనిపోతున్న ప్రజల్ని నేను చూస్తున్నాను. ఇలా చనిపోతున్న వాళ్ళని చూసి నేను సంతోషించామని అనుకుంటున్నారా? చాలామంది దేవుణ్ణి షాడిస్ట్ అనుకుంటున్నారు. దేవుణ్ణి చాలామంది ఈయన కోపిస్ట్ అనుకుంటున్నారు. కాదండి, దేవుడు జడ్జి అండి. దేవుడు అనగానే మనం ఏ రూపాన్ని ఆలోచించుకోవాలంటేనండి, భూమి ఆకాశాలు పట్లనంత విస్తారమైనటువంటి ఆకారాన్ని కలిగి నల్ల కోటేసుకున్న జడ్జి గారిని మీరు చూస్తే ఎలా ఉంటాడో అలాంటి వాడు దేవుడు. దేవుడు అంటే జడ్జి అండి, న్యాయమూర్తి. ఆయన విధించే శిక్షలన్నీ కూడా చట్ట ప్రకారంగా ఉంటాయి, కానీ కక్షపూర్వకంగా ఉండవు. బైబిల్లో దేవుడు విధించే ఏ శిక్ష అయినా అది చట్ట ప్రకారంగా ఉంటుందండి. తప్పు చేస్తేనే శిక్షిస్తాడు తప్ప మంచివాడిని, నీతిమంతుని ఎప్పుడు కూడా శిక్షించడు దేవుడు. మీరు ఆలోచించాలి. దేవుడు అంటే విశ్వ చక్రవర్తి, ప్రపంచానికి న్యాయమూర్తి అయిన, ఏమండి, యూనివర్సల్ జడ్జి అండి దేవుడు అంటే. దేవుని బిడ్డలారా, అందుకే ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ, ఇశ్రాయేలీలారా మీరెందుకు మరణమవుతారా? మీరు చనిపోవటం చూసి నేనేమైనా సంతోషించే దేవుణ్ణి అనుకుంటున్నారా అంటున్నాడు. ఈ మాట అనడానికి ముందు ఏం జరిగిందో తెలుసా? నోవహు జలప్రళయం జరిగింది. తెలుసండి? నోవహు జలప్రళయం అనేది నోవహు గారు ఉన్న ఊర్లో కాదు, ప్రపంచం మునిగిపోయింది. మీరు ఆలోచించాలి. జలప్రళయం అనేది నోవహు గారు ఉన్న ఊర్లోకి రాలేదండి. అది నోవహు గారు ఉన్న దేశానికి వచ్చింది కాదు,
ప్రపంచమే నీటిమయమైపోయింది. అంత నీరు ఎక్కడుందంటారా? ప్రపంచాన్ని ముంచేసేటంత నీరుంది ఎక్కడనుకుంటున్నారా? సముద్రాలలో ఉన్న నీరు భూమిని ముంచేయడానికి సరిపోదు. సముద్రాలు భూమి చుట్టూరు నీళ్లున్నాయి కదా. ఏమా 70% వాటర్ ఉంది, 30% భూమి ఉందని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. ఆ నీళ్లు భూగోళాన్ని ముంచేయడానికి సరిపోవు. భూమి మీద అలా పరిచున్నాయి వాటరు, అలా పరిచున్నాయి. మనం చూడండి, బజ్జీలు వేసుకుంటాం కదా. పొద్దున్నే టిఫిన్కి బజ్జీ వేసుకుంటామా? పెనములో మూకుళ్ళలో మనం ఏం చేస్తామంటే పిండి తీసి అలాగ వేసేసరికి అలా ములిగి ఇలా పైన తేలుతూ ఉంటుంది. అలాగ తేలుతుంది భూమి నీటిలో అలా తేలుతుంది. దేవుని బిడ్డలారా, అలాంటి భూమిని కలుగజేసినటువంటి దేవుడు, దాని మీద మానవ జీవితాలను పెట్టినటువంటి దేవుడు, మనుషుల ఘాతకమైన జీవితాలను చూసి, మనుషుల అక్రమాన్ని చూసి, పాపమంటే సహించుకోలేని దేవుని మనసు నోవహు గారి కాలంలో కకలావికలమైపోయింది. బాధపడ్డాడు ఆయన. అప్పుడే ప్రపంచాన్ని జలములతో ముంచేయాలనుకున్నాడు. మరంత నీరు ఎక్కడుందనుకుంటున్నారు? ఇదే కాదు పిల్లరా, ఆకుపచ్చగా కనపడుతున్న ఆకాశం అంతా కూడా నీళ్ళవి. అవన్నీ కూడా నీళ్లు. ఏమండి, భూమి మీద కంటే ఆకాశంలో చాలా వాటర్ ఉంది, చాలా నీళ్లు ఉన్నాయి. అక్కడ నుంచి నీళ్లను దింపుడు. ఆకాశ తూములు నిప్పి అంటాడు. ఆకాశంలో ఏమున్నాయంట? తూములు అంటే తెలుసా మీకు? రైతులు ఈ ఈ మడిలో నుంచి ఈ మడిలోకి నీళ్లు పెట్టడానికి మధ్యలో చిన్న తూము పెడతారు. బోరు వాటర్ దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళడానికి సిమెంట్ తూములు పెడతా ఉంటారు, తెలుసా మీకు? అలాగా ఆకాశంలో తూములు ఉన్నాయంట. ఆకాశ తూములు నెప్పి భూమి మీదకి నీళ్లు రప్పించినప్పుడు సర్వ ప్రపంచములో ఉన్న అత్యున్నతమైన పర్వత శిఖరాలు కూడా మెలిగిపోయినాయి. అలాంటి ప్రళయం వచ్చినప్పుడు చేపల చెరువులో చేపలన్నీ చచ్చిపోతే చెరువులు ఎలా ఉంటుందో చూడడానికి, అలాగా గుట్టలుగా మనుషులు శవాలుగా మిగిలిపోయారు. ఎనమండుగురు ఓడలో ఉండి ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకుని దక్కించుకున్నారు. వాళ్లే నోవహు గారి ఫ్యామిలీ, నోవహు గారి కుటుంబం. వాళ్లలో నుంచి వచ్చిన వాళ్ళమే మనం. ఆ రోజు ఓడలో ఆ ఎనమండుగురు కూడా లేకపోతే ఈరోజు ఈ ప్రపంచంలో 800 కోట్ల పైన జనాభా లేకుండా ఉండేవారు. ఆలోచించండి. కోటాను కోట్ల మంది ప్రజలందరూ కూడా వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో తెలుసా? నోవహు గారు జలప్రళయం తర్వాత వాళ్ళ కుటుంబంలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే. ఈ ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కూడా, కోటాను కోట్ల మంది అంతా కూడా, మనం అందరం కూడా వాళ్ళలో మిగిలిపోయిన శేషం. జలప్రళయంలో మునిగిపోయి చనిపోయిన తర్వాత మిగిలిపోయిన ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే మనమంతా. అలాగని అంత ప్రళయం జరిగినా మనుషులకి ఏమైనా బుద్ధి కలిగిందా? హిస్టరీ చదువుకుంటున్నామే బైబిల్లో. ప్రపంచ చరిత్రలో ఎందుకు లేదండి? చరిత్ర అంటే రాసేవాడేటప్పుడు, రాసేవాడు బ్రతికుంటే కదా కదండి. ఈ చరిత్రకారులు ఏమండి, ఈ హిస్టరీ, ఈ వరల్డ్ హిస్టరీ చెప్పేవాళ్ళు, ప్రపంచ చరిత్ర చెప్పేటువంటి చరిత్రకారులు ఉంటే కదా, అప్పుడు బ్రతికుంటే కదా రాయడానికి. నోవహు గారు ఒక్క కుటుంబమే మిగిలింది కనుక ఆ చరిత్ర దేవుడు మాత్రమే చెప్పాలి కనుక బైబిల్లో మనకు రాయబడ్డది. ఇది చదివిన తర్వాత ఏమన్నా మనం భయపడుతున్నామా? దేవునికి ఏమన్నా లోబడుతున్నామా? అరే, దేవుడు ఇంత మంచివాడు కదా, ఆయనకు కోపం రానంత వరకు కూడా ఆయన మనల్ని ప్రేమించేవాడు కదా. ఎంత గొప్పవాడండి దేవుడు. ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే అన్నాడండి. ఎంత మంచివాడండి. మరి ఆ ప్రేమ ఏమైపోయింది ప్రభు అంటారా? మనుషులు మంచివాళ్ళు కాకపోతే ఏం చేయమంటారు చెప్పండి దేవుణ్ణి? అలాగే ఎత్తుకునేవాడే, మనల్ని ప్రేమించేవాడేనండి దేవుడు. కానీ ఆ ప్రేమ మనకి నచ్చడం లేదు. ఆ ప్రేమ మనకి సహనం కల్పించట్లేదు, మనకి ఇష్టం కావడం లేదు. మనకి ఎంతసేపు కూడా తన్నులు తినడమే. పాఠశాలలో మీరు చూడండి, కొంతమంది ఉంటారండి, బుద్ధిగా ఉంటారు. మాస్టర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చేస్తూ తన్నులు తినకుండా ఉంటారు. కొంతమంది ఉంటారు, ఎప్పుడు తన్నులు తింటానే ఉంటాడు, దెబ్బలు తింటానే ఉంటాడు కదండి. మాస్టర్ కొట్టి ఏమంటాడు, రే నిన్ను కొట్టి నా చెయ్యనా నొప్పి పడుతుందిగా, నువ్వు మారట్లేదురా అంటారు. మానవ జాతి అంతా అలాంటి వాళ్ళండి. మనమందరం ఎన్ని చెప్పినా వినమండి. ఇంకా తప్పు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, వ్యభిచారం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎలాంటి శిక్షలు ఉంటాయమ్మా అని దేవుడు చెప్పినా సరే వినడం లేదు. అవన్నీ నిజమేమో, నిజం కాదనుకుంటున్నారేమో. దేవుని బిడ్డలారా,
మనం మనం చేసే ప్రతి తప్పుకి దేవుడి దగ్గర లెక్క చెప్పవలసిన బాధ్యత ఉంది. తప్పు చేసి మనం మర్చిపోవచ్చేమో కానీ మన దేవుడు మర్చిపోయే బ్రెయిన్ కదా అయింది. తెలుసా మీకు? మన దేవుని తెలివితేటలో మరిచిపోడు. ఆయన చెప్పాడు, ఒరే నేను ఎంత తెలివైనానో తెలుసా అని చెప్తే ఆయన ఏమన్నాడు, మీ తల వెంట్రుకలన్నీ మీకు తెలుసా? మన తల వెంట్రుకలు ఉన్నాయి కదా నెత్తి మీద, ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? నాకే తెలియదు నా నెత్తి మీద ఎన్ని ఉన్నాయో. మీకు తెలుసమ్మా? మన నెత్తి మీద ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయో మనకు తెలియదు కానీ మన వెంట్రుకలన్నీ లెక్కించే ఇచ్చాడంట. మనకు లెక్కలేదు. ఊడిపోతుంటే తీసి అవతల పారేస్తాం. మంగళ షాప్లో కటింగ్ వేయించుకుంటే తుడిచి అవతల పారేస్తారు పట్టుకెళ్ళి. ఆ వెంట్రుకలు కూడా లెక్కల్లో నుంచే వచ్చాయి. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించాడంటే నా ఒక్కడిదే కాదు, ప్రపంచంలో ఉన్న 100 కోట్ల మంది తల వెంట్రుకలన్నీ లెక్కించాడంటే ఆయన లెక్కల మాస్టరా? నా యూట్యూబ్లో చెప్పాను, క్రియేటర్స్ లైవ్ ఛానల్ అని మా యూట్యూబ్ పేరు. ఒకవేళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చూడండి, క్రియేటర్స్ లైవ్ ఛానల్. అందులో మన ఫారెన్లో ఓ సైంటిస్టు మరి విశ్వాన్ని పరిశీలిస్తూ దేవుడు గణిత శాస్త్రవేత్త అని చెప్పాడండి. దేవుడు లేడంటారేట్రా మూర్ఖులారా, దేవుడు ఉన్నాడు, ఆయన మహామేధావి, ఆయన గణిత విలువలతో కలిసి ప్రపంచాన్ని చేశాడని చాటి చెప్పేసరికి హేతువాదులు గుండెలో రైలు పరిగెట్టాయి. దేవుడు లేడనే వాళ్ళలో ఏమండి మనసు చిరిగిపోయింది దెబ్బకే. దేవుడు లేడు లేడు అని వాదించేవాళ్ళు, అలాంటి సైంటిస్టులు చెప్పిన దానికి సిద్ధాంతాల హద్దులు పగిలిపోయినాయి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు గొప్పవాడు మర్చిపోకండి. జలప్రళయంలో ఇంతమంది చచ్చిపోయారే, ఆ చనిపోయిన తర్వాత చెప్పిందే యెహెజ్కేలు గారు రాసిన మాట. ఇశ్రాయేలీయులారా, మీరు చనిపోవడం నాకేమైనా ఇష్టం అనుకుంటున్నారా? మీరు మార్పు నొంది మీ మనసు మార్చుకుంటేనే మీరు ఎందుకు చచ్చిపోతారు అంటున్నాడు. ఆ మాటకు ముందు జలప్రళయం జరిగింది. ఆ మాటకు ముందు సొదొమ గొమొర్రాలు అగ్నిగుండాలు అగ్నిగంధకాలు కురిశాయి. 2 జంట నగరాలండి. సొదొమ గొమొర్రా అంటే ఒక పట్టణం కాదండి, 2 ట్విన్ సిటీస్. హైదరాబాద్ సికింద్రాబాద్ అని చెప్తాం కదా, అలాగా 2 జంట నగరాలు, 2 నగరాల ప్రజలందరూ కూడా చచ్చిపోయారు. అక్కడి నుంచి దేవుడు లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత దాతాను అనే ఒక గుంపు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతుంటే ఇశ్రాయేలు కాలంలో అరణ్యంలో నడిపించేటప్పుడు వ్యతిరేకంగా తిరిగితే వాళ్ళని భూమి నెరవిడిచి మింగేసిందంట. నాకు తెలిసి మొట్టమొదటి భూకంపం మనుషులకు తెలిసిన భూకంపం అది. ఏమండి, దాతాను అనేటువంటి ఒక ఆయన కాలంలో మోషేకి అహరోనికి ఏమండి యెహోషువకి వీళ్ళు వ్యతిరేకంగా బ్రతికారని ఆ రోజు వాళ్ళు ఫస్ట్ టైం భూకంపాన్ని కళ్ళ చూశారు. భూకంపం అంటే భూమి విడిపోయిందండి. విడిపోయేసరికి మధ్యలోకి దిగిపోయారు వేల మంది. చూసారా? ఇలాంటి చావులు కళ్ళారా చూసిన మనుషులైనా మారలేదేమో కానీ దేవుడికి జాలి కలిగింది. అందుకే అంటున్నాడు ఈ మాట. తెలుసండి, మీరు చనిపోవడం నాకు ఇష్టం అనుకున్నారా? నా కోపాన్ని మీరు రెచ్చగొడుతున్నారు కనుక మీరు ఇలాగ అనిపిస్తున్నారు. నిజానికి మీ మీద నాకే కోపం లేదు, మీరు చేతులారా చేసుకుంటున్నారు ప్రియులారా అంటున్నాడు. అంతే కదండి. అరణ్యంలో ఇంకేం జరిగిందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 10వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. మరియు అమ్మా వారి వలె మనము వ్యభిచరించక ఉందము. ఎవరమ్మా? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారని దయదలిచి ఐగుప్తీయులతో తన్నులు తినలేకపోతున్నారని, మట్టి పిసకలేకపోతున్నారని, ఇటుకలు చేయలేకపోతున్నారని, పొలాలు పండించలేకపోతున్నారని, ఏమండి ప్రపంచానికి చక్రవర్తిగా ఉన్న దేవుని బిడ్డలండి ఎవరో చేతుల్లో బానిసలుగా బ్రతుకుతుంటే ఏమండి ఆ చాకిరీ చేసే బ్రతుకును చూసి దేవుడు జాలిపడి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి పాలస్తీనా దేశానికి, కనాను దేశానికి తీసుకొస్తుంటే ఆ కృతజ్ఞత లేకుండా అరణ్యములోకి వచ్చిన తర్వాత ఏం చేశారంట? వ్యభిచరించడం ప్రారంభించారంట. మరి దేవుని ప్రేమ ఏమైపోయింది? ఒకసారి ఆలోచించండి. దేవుని కృప ఏమైపోయింది? అరే శ్రమలో నుంచి వస్తున్నారు కదా,
ఆ శ్రమకి వెళ్ళడానికి కారణం కూడా దేవుణ్ణి విడిచిపెట్టేయడం కదా. దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం వల్లే కదా ఇశ్రాయేలీలు ఈజిప్ట్ దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వెళ్ళిపోయారు. అశ్షూర్యుల చెరలోకి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఇలా చూస్తే ఎన్ని కష్టాలు పడినా మానవ జీవితం మసిబొగ్గులాగే. పద్యం ఉంటుంది కదా, వేమన గారు రాశారంట. ఏమని? బొగ్గుని పాలుతో కడిగినా సరే నలుపు నలిపే కానీ తెలిపోవదు. పాలు పరుగు పోతుంది కానీ బొగ్గు అలాగే ఉంటుందంట. కోళ్ళు తెలుసా మీకు? బొగ్గు ఎలాగుంటుందమ్మా? నల్లగా ఉంటుంది. ఏ మెట్టి కడిగితే తెల్లగా వస్తుంది? అలాగా మన బ్రతుకులు కూడా అలా మారిపోయినాయి. చూడండి, ఎన్ని విన్నా సరే మన జీవితాల్లో మార్పు కలగడం లేదు. ఎంతమంది దైవ సేవకులు వచ్చి గొంతు చించుకున్నా మనం ఇలాగే ఉంటే దేవుని ఉగ్రతకు మనం కూడా బలైపోతాం. వాళ్ళని చంపేసిన దేవుడు మనల్ని చంపడా? వాళ్ళని శిక్షించిన దేవుడు మనల్ని శిక్షించడా? అంత ప్రళయాలు సృష్టించిన దేవుడు మనసు ఎందుకో పాపం జాలి పడ్డాడండి. అందరికీ ఎలక్షన్ డేట్ పెట్టినట్టు తీర్పు దినాన్ని పెట్టాడండి. తెలుసా మీకు? ఇది అయిపోయి చూపిస్తాను మీకు నేను. బాగా వినాలి. ఏమండి? దేవుడు అంటున్నాడు, వారికి వలనే మనం వ్యభిచరించకుండా ఉందము. ఎవరు వాళ్ళు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం చేశారు? ఏం మరిచిపోయారు? వాళ్ళు మరిచిపోయి మళ్ళా పాపంలోకి వచ్చేసి పాపంలో పడిపోయి కానాను దేశానికి వెళ్ళడానికి బదులుగా మధ్యలో వ్యభిచారం చేస్తున్నారండి. ఎంతమంది అనుకుంటున్నారండి? 23,000 మంది. ఎంతమంది అమ్మా? ఒకళ్ళిద్దరు కదండి, 23,000 మంది. వారి వలె మనం వ్యభిచరించక ఇందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. వీరు ఇంకా పైనమ్మా మళ్ళీ 8వ వచనం, మరియు వారి వలె మనం వ్యభిచరించక ఉందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమే, బాగా వినాలి, ఒక్క రోజులోనే ఏమా 23,000 మంది అలాగ కూలిపోయారంట. 23,000 మంది ఒక్క దెబ్బకి ఒక్కరోజే చచ్చిపోయారంట. ఏమిటండి ఆ రోగం? ఎయిడ్స్ వచ్చినా ఒక్క రోజులో ఎవరు చనిపోరండి. ఎయిడ్స్ వచ్చినా కనీసం 20-30 సంవత్సరాలు బతికేసే మెడిసిన్స్ వచ్చాయి ఇప్పుడు. ఫస్ట్లో భయపడిపోయారు. 1983లో అమెరికాలో ఒకరికి వచ్చింది కదా, అక్కడ నుంచి ప్రపంచాన్ని చుట్టేసింది. అక్కడ నుంచి ప్రపంచ దేశాలకి స్ప్రెడ్ అయిపోయింది. తప్పిదాన్ని, పాపాన్ని, రోగాన్ని స్ప్రెడ్ చేయడంలో, వ్యాప్తి చేయడంలో మనిషిని మించోడు ఉండడండి కదా. ఎవరికో కరోనా ఎక్కడొచ్చిందమ్మా? ఫస్ట్ చైనాలో వచ్చింది. ఎంత దూరమో మనకి, ఆసియా ఖండమైనా కొంచెం దూరమే కదా. అక్కడెక్కడో చైనా దేశంలో వచ్చింది, క్షణాల్లో మన దేశాన్ని తీసుకొచ్చేశారు. క్షణాల్లో మన దేశానికి తీసుకొచ్చేశారు. మరలా తగ్గిందా? మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. మళ్ళీ కొత్త మళ్ళీ తీసుకొస్తారు. ఉన్న చోట ఉండలేరు, దేవుడిచ్చిన కాడ ఉండరు. అలాగా ఎంత భయంకరమైన శిక్ష అది. ఒక్క రోజులో వ్యభిచారం చేసినందుకు 23,000 మంది కూలిపోయారంటే ఏం శిక్ష, ఏం కోపం, దేవుని ఏం ఉగ్రత అది. ఆలోచించాలి ప్రియులారా. ఇవన్నీ ఎవరు చూస్తున్నారనుకుంటున్నారు? ఇశ్రాయేలు నడిపిస్తున్న మోషే చూస్తున్నాడు. ఆ శవాలు, గుట్టలు. ఈరోజు మనం ఎన్ని వేషాలు వేసినా మనకి ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారా? మనకంటూ ఒక రోజు పెట్టాడు. ఈ లోపల మారడానికి అవకాశం ఇచ్చాడు. ఈ లోపు మనల్ని మారమని సలహా ఇచ్చాడు. అదే అంటున్నాడు, మీరు ఎందుకు నా చేతుల్లో పడి చచ్చిపోతారు? మీరు చనిపోవడం నాకు ఇష్టం అనుకుంటున్నారా? జడ్జిగానేమో నేను శిక్ష విధించకుండా ఉండలేను, మనుషులుగానేమో మీరు పాపం చేయకుండా ఉండలేరు. ఇంతేనా మీ బ్రతుకులు అని అడుగుతున్నాడు దేవుడు. 23,000 మంది అలాగ అరణ్యంలో కూలిపోతుంటే ఎవరు చూశారో తెలుసా మీకు? మోషే చూశాడు, అహరోన్ చూశాడు, యెహోషువ చూశారు, మిరియాం చూసింది. ఏమండి? 6 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి బయలుదేరితే చివరికి ఎంతమంది వెళ్ళారమ్మా? 2. అయ్యి బాబోయ్! అంటే 5,99,000 ఎంత? 998 మంది చచ్చిపోయారండి. 6 లక్షలు ఎక్కడ, 2 ఎక్కడ? 1% కూడా లేదు దగ్గరగా.
ఏమిటా లెక్కలు, ఏమిటా కాలిక్యులేషన్, ఏమైపోయారు వీళ్ళంటారా? ఇదిగో చూడండి, దెబ్బకి 23,000 మంది చచ్చిపోతుంటే, గుట్టలు గుట్టలుగా శవాలు అరణ్యంలో రాలిపోతుంటే, దేవుని బిడ్డలారా, ఈ దేవుని కోపాన్ని, దేవుని యొక్క ఆగ్రహాన్ని చూసినటువంటి మోషే బెంబేలెత్తిపోయాడు అడవిలో. అందుకే కీర్తన గ్రంథం 90 అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథంలో 90 అధ్యాయం రాసింది మోషే గారండి. రాయడం కదండి, అది ప్రార్థన అంట. 90 అధ్యాయం ఫస్ట్లో చూడండి ఏమనుంటుందో. ఇంకా పైన చిన్న అక్షరాలు, దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థన. ఎక్కడ చేశాడు అనుకుంటున్నారు? ఎప్పుడు చేశాడు అనుకుంటున్నారు? ఇలాంటి కార్యక్రమాలు దేవుని ఉగ్రతను అరణ్యంలో చూసి భయపడిపోయాడండి. ఏం శవాలవి, ఏం గుట్టలవి, ఏం దేవుని కోపం, అమ్మ బాబోయ్, దేవుడంటే ఏంటో అనుకున్నాను, ఇంత కోపిష్ట అనుకున్నాడు. గజ గజ గజలాడిపోయాడు, బెంబెలెత్తిపోయాడు. వాడలో ఉండి నోవాహు దేవుని కోపాన్ని చూసి వాడలో భయపడిపోయాడు. బయటికి రాగానే బలిచ్చేశాడు. అమ్మ బాబోయ్, ఈ టైంలో కనుక దేవుని కోపాన్ని కనుక మనం చల్లార్చకపోతే ఇంకేం చేసేస్తాడేమని ఆయన కోపం చల్లార్చడానికి మంచి మంచి పశువులు తీసుకొచ్చి ఏమండి బలి నర్పించాడు. దేవుడు కూలయ్యాడు. అలాగే అరణ్యంలో ఈ యాత్ర చూసి ఎన్నో వందల వేల లక్షల మంది చనిపోతే మోషే గారి కళ్ళారా చూసి ఏమన్నాడు తెలుసా? చూడండి చూడండి ప్రియులారా, మరి కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయము 11వ వచనం చూడండి చూడండి ఎంత బాగుంటుందో. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన చదివగలదు. ఫస్ట్లో ఎవరు చేసిన ప్రార్థన ఇది? మోషే గారు ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతున్నాడు, తండ్రి నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలుసు? అడవిలో నేను చూశాను కళ్ళతో అంటున్నాడు. ఇశ్రాయేలీలు అరణ్యంలో నడుస్తుంటే, వాళ్ళ మీదకి నీ శిక్ష వచ్చి పడుతుంటే, మనుషులు నీ దెబ్బకి పిట్టల్లా రాలిపోతుంటే కళ్ళారా చూశాను తండ్రి, నీకు ఇంత కోపం ఏంటయ్యా అని అడుగుతున్నాడు. నీకు చెందవలసిన భయము కొలది, పుట్టే నీ క్రోధము ఎంతో ఎవరికి తెలిసి అని అడుగుతున్నారు. చూడండి ప్రియులరా, చూసారా? నీకు చెందవలసిన ఘనత, దేవుడికి చెందవలసిన మహిమ, దేవుడికి చెందవలసిన ఘనత ఏది? శ్రమలో నుంచి తీసుకొస్తున్నప్పుడు కృతజ్ఞత ఏది ప్రియులరా? మనం కూడా అంతే కదా. బాగున్నప్పుడు ఏం చేస్తాం? మరి మనకి ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు, డాక్టర్ గారు చనిపోతామని చెప్పినప్పుడు ఏం చేస్తాం? రోగం ముదిరిపోయిందని చెప్పినప్పుడు ఏం చేస్తాం? ఇంకా ప్రార్థన మానం, పాటలు మానం, అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకుంటాం కూడా మానం. ఎంత ఒబెడెంట్గా ఉంటామో, ప్రార్థన అంటే ఎంత ఎగిరిపడిపోతామో, చక్కగా వెళ్ళిపోవాలంటారు. ఆరోగ్యం కుదిరిపడింది అనుకోండి, శ్రమ పోయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారా? ఏమా వెంటనే మళ్ళీ సమస్య లేదు. ఏమండి, మనిషికి ఏమాత్రం కొంచెం మరి త్రోవ దొరికిందా, దేవుడు నెత్తి మీదకి ఎక్కేస్తారు. అందుకే ఎక్కడ దొంగలను అక్కడే పెట్టాలంటే దేవుడు మనకి శ్రమలు పెట్టాలి. అవి ఉంటేనే మాట వింటాం మనం. తెలుసండి, దేవుడు చాలా తెలివైనవాడు ప్రియులారా, మర్చిపోకండి. మోషే గారు అడుగుతున్నారు చూడండి, నీ ఆగ్రహ బలమంతో ఎవరికి తెలుసు? నాకు తెలుసు తండ్రి, నేను చూశాను కళ్ళారన్నావు కదా. అరణ్యంలో మోషే గారు ఇశ్రాయేలీలు చావులను చూశాడు, శవాలను చూశాడు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నాడో అక్కడికి తీసుకెళ్ళలేకపోయాడు. చేతుల్లోనే చచ్చిపోయారు. అలాంటి దేవుడే ఇప్పటికీ మన దగ్గర ఉన్న దేవుడు. అదే రోషం, అదే పౌరుషం, అదే న్యాయం, అదే మంచి, అదే ప్రేమ కలిగిన దేవుడు. వాళ్ళనే అజ్ఞాన కాలమందు దేవుడు విడిచిపెట్టలేదు కదా. మరి ఇంత విజ్ఞాన కాలంలో బ్రతుకుతున్నాం కదా మనం, ఆధునిక యుగంలో బ్రతుకుతున్నాం మనం ఉపయోగించుకునే వస్తువులు మన పితరులు వాడుకోలేదు తెలుసా? మన తాత ముత్తాతలకి సెల్ ఫోన్ తెలీదు, మన తాత ముత్తాతలకి హాట్ బాక్స్ తెలీదు కదా, మన తాతగారికి కూలర్ తెలీదు, ఫ్రిడ్జ్ తెలీదు. మట్టి కొండే వాళ్ళకి ఫ్రిడ్జు, న్యాచురల్ ఫ్రిడ్జ్ అది కదమ్మా. మీరు ఇప్పటికి చూడండి, ఒక 80 సంవత్సరాల ఉన్న తాతల పొలం పనికి వెళ్తుంటే వాళ్ళు ఇప్పుడు సీసాలో నీళ్లు పోసుకొని చుట్టూ ఈ గుడ్డ కట్టుకొని తడుపుకుని పట్టుకెళ్తూ ఉంటారు. మనమైతే ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుంటాం తెలుసా ప్రియులారా. కనుక కనీస వసతులు కూడా అనుభవించకుండా చచ్చిపోయిన మన పితరులనే దేవుడు వదిలిపెట్టలేదు కదా. గోసి పెట్టుకుని పంచి కట్టుకుని బనేనేసి తిరిగినోడ్నే
దేవుడు చీల్చెండాడినప్పుడు ఇన్షర్ట్ చేసుకుని టై కట్టుకుని ఏమండి సూట్ వేసుకు తిరుగుతున్న మనల్ని వదిలిపెడతాడా? 15,000 రూపాయలు పట్టుచీరలు కట్టుకు తిరుగుతున్నా మనల్ని వదిలిపెడతాడా? వాళ్ళనే విడిచిపెట్టలేదు, వాళ్ళనే విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా బాగా వినాలి మీరు. అందుకనే నీ ఆగ్రహ బలమెంతో ఎవడికి తెలుసు? ఏంటమ్మది? నీకు చెందవలసిన భయము కొలది పుట్టే నీ క్రోధము ఎంతో ఎవరికి తెలుసు అన్నాడు. చూడండి ప్రియులారా, చూసారా? మాకు జ్ఞాన హృదయం నేర్పించము, మా మా కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పించము. చూసారా? మీరు లెక్కించుకుంటున్నారా మీ దినాలు ఎప్పుడైనా? ఇంకెంతకాలం ఉంటామో మనం? ఇప్పుడు వచ్చేసాం కదా, ఏజ్లోకి వచ్చేసాం, మిడిల్ ఏజ్లోకి వచ్చేసాం, లేదంటే 20, 30, 40 ఇయర్స్ అలాగ వచ్చేసింది మనకి. ఇంకెంతకాలం ఉంటాం? ఉండే కొలిది తరిగిపోతున్న రోజుల్లో ఉన్నాం, కానీ రోజులు పెరగడం లేదు. చాలామందికి తెలుసో తెలీదో బర్త్డే అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు, చాలా ఆర్భటంగా చేసుకుంటారు. ఎలా చేసుకుంటారు? మనం అంటే పేదోళ్ళం కనుక చిన్న చిన్న కేకులు, ఒక 1/2 కేజీ కేక్ తెచ్చుకుంటాం, 4 క్యాండిల్స్ పెట్టుకుంటాం, మళ్ళీ అగ్గిపుల్లతో అంటించుకుంటాం. ఏమ్మా, మన ఫ్రెండ్స్ పిలిపించుకుంటాం, స్వీట్ హార్ట్ ఇచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పాడేసి ముగించేసుకుంటాం. కొంతమంది అయితే పెద్ద పెద్ద మరి చక్కని విల్లాలు బుక్ చేసుకుంటారు, చక్కని బిల్డింగ్స్ బుక్ చేసుకుంటారు, హోటల్స్ బుక్ చేసుకుంటారు. అక్కడ ఎంత ఆర్భటంగా చేసుకుంటారో సినిమా యాక్టర్లు కానీ, కోటీశ్వర్ల పిల్లలు కానీ, అలాగే మంచి మంచి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ గ్రామాల్లో పుట్టినరోజు పండగగా చేసుకుంటారు. మీరు చూడండి, మనకు తింటాక తిండి లేకపోయినా సరే చాలామందిని చూస్తూ ఉంటాం, సినిమా యాక్టర్కి పుట్టినరోజు చేసి ఫ్లెక్స్ చేస్తారు. మన పుట్టినరోజుకి దిక్కు లేదు, కానీ ఎవరికి పుట్టినరోజు చేస్తారు? హీరోలకి, సినిమా యాక్టర్లకి, వాళ్ళకి ఫ్లెక్స్లు వేసి పుట్టినరోజు చేస్తూ ఉంటారు. మనకే తికానా లేదు, మన జీవితాలకే సరిలేదు. ఏదో పోన్లేండి, అభిమానం పాపం, పోన్లేండి. కాబట్టి దేవుని బిడ్డలారా, పుట్టినరోజు చేసుకుంటారు కదా. నేను మరి 40వ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని 41లోకి వెళ్ళినట్టు అర్థం ఏంటి? ఎంతో గ్రాండ్గా జరుపుకుంటున్నారు తెలియక. అంటే చచ్చిపోవడానికి, చావుకు 1 సంవత్సరం ముందుకెళ్ళాం. బర్త్డే ఉద్దేశం ఏంటంటే మరణానికి దగ్గర అవుతున్నాం. తెలుసా మీకు? బియ్యపు బస్తాలో ఫస్ట్ తారీఖుని శాలరీ రాగానే ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే, ఉద్యోగస్తులు బియ్యపు బస్తా వేయించుకుంటారు ఇంట్లో. 25 కేజీల బస్తానో 100 కేజీల బస్తా వేయించుకుంటారు. నెలంతా వాడుకుంటుంటే తరుగుతాయా పెరుగుతాయా? తరిగిపోతాయి. బియ్యపు బస్తాలో బియ్యం తరిగిపోయినట్టు తరిగిపోతుంది మన ఆయుష్. లెక్కెట్టుకోవాలి మీరు. నేను ఇంకా ఫుల్ బస్తాననుకోకండి మీరు. ఏమండి, నేను ఇంకా నిండు బస్తానండి, ఫుల్ రైస్ బ్యాగ్ నేను అనుకోకండి. మనం తరిగిపోతుంది. అది మోషే కనిపెట్టాడండి. మోషే గారు తెలిసిపోయింది. 120 సంవత్సరాలు ఆయుష్కాలం కలిగిన మోషే గారు తన లైఫ్ని లెక్కెట్టుకుంటున్నాడు. మనం ఎప్పుడు లెక్కెట్టుకుంటాం? అంటున్నాడు చూడండి, మాకు జ్ఞాన హృదయము కలిగి చేయము, మా దినములను లెక్కించడం మాకు నేర్పుము. దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. సంసారం అనే మాయ, ఉద్యోగం అనే ఉచ్చు, లోకమనే మత్తు, అధికారం అనే దాహం, ధనం అనేటువంటి స్వార్థం, ప్రపంచం, వీటి కొరకు పరిగెడుతూ ఏం కోల్పోతున్నావో మనకు అర్థం కావటం లేదు. ఒక్కసారి ప్రపంచపు మత్తులో నుంచి, మాయలో నుంచి వాక్యంలోకి వచ్చి చూడండి. మనం ఏంటో, మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. మన వెనకాల ఉన్న దేవుడు ఏంటో, ఆయన ప్రేమ ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన మన కొరకు ఏం ఆలోచిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఆలోచించాలి. నిజంగా ఆదామవ్వలు చేసిన తప్పుకి పరలోకానికి ఎవరికి ఇవ్వకూడదు దేవుడు అసలు. అప్పుడే ఏదైనా తోటలో ఆదామవ్వలు ఇద్దరిని కూడా చంపేసి ప్రపంచానికి ముగింపు పలకగలడు. కానీ ఇన్ని 100 తరాల ప్రజల భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు ఆయన. అలాగని వచ్చిన వాళ్ళందరూ ఆయన ఏమన్నా మహింపరిచారా, ఘనపరిచారా? దేవుణ్ణి మహింపరిచిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. మ్యాక్సిమం అందరూ కూడా దేవుణ్ణి కన్నీరు పెట్టించిన వాళ్ళే. ఎవరో ఒక అబ్రహాము, ఒక ఇస్సాకు, ఒక యాకోబు కదా. దేవుడు ప్రపంచ ప్రజలందరినీ కన్నవాడే కదా. మళ్ళీ స్పెషల్గా బైబిల్లో ఏమండి, అబ్రహాముకి దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబుకి దేవుణ్ణి అంటే మిగతా వాళ్ళకి దేవుడు కాదనే కదా. మిగతా వాళ్ళు దేవుడి కొరకు బ్రతకడం లేదనే కదా.
దేవుడు వాళ్ళ గురించే స్పెషల్గా ఇలా చెప్పుకున్నాడంటే వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళ బ్రతుకు దినాల్లో దేవుని మహింపరుచుంటారో చూడండి. అలాంటి జీవితం మనకేది ప్రియులారా? నేను దేవుణ్ణి మహింపరచడానికి క్రైస్తవులను అయ్యాను, క్రైస్తవురాలను అయ్యాను, క్రైస్తవుని అయ్యానని మీకు ఎప్పుడైనా జ్ఞాపకం ఉందా? మీరు పెట్టుకున్న క్రైస్తవుడు అనే పేరు, ఆ పేరు కలిగిన దేవుణ్ణి మీరు మహింపరచడానికి కదా ఇందులోకి వచ్చింది కదా. మీరేమీ చేయలేరనుకోండి, పర్వాలేదు కదా. చాలామంది ఉన్నవాళ్ళు ఇవ్వగలరు ఈ మీటింగ్స్ తమ్ముళ్ళందరూ. వాళ్ళు చూసారా, చిన్న చిన్న పనులు చేసుకుంటారేమో. దేవుని బిడ్డలారా, ఎంత యూనిటీ కలిగిన తమ్ముళ్ళని నిజంగా చెప్తున్నాను, నేను మిమ్మల్ని పొగట్టం లేదు, కానీ నేను ఎక్కడా చూడలేదు పిల్లారా. చిన్న సింగంపల్లి గ్రామంలో తమ్ముళ్ళు ఎంత నిస్వార్థంగా, అసలు ఇంత యూనిటీగా ఉన్న చిన్న చిన్న గొడవలోనే వచ్చేస్తాయి. క్రిస్మస్ చేద్దామని ముందుకు వస్తారు కదా, ఏదో గొడవలో వచ్చేసి కొట్టుకు చచ్చిపోతారు. అలా కాకుండా కంటిన్యూగా చాలా సంవత్సరాల నుంచి, ఇందాక మరి తమ్ముడు పాస్టర్ గారు చెప్తూ మంచి మాట చెప్పారు, భిన్నమైన బోధల్లో మీరు వెళ్ళిపోకూడదు. నిజంగానే సంఘం చాలా గొప్పది, సంఘాన్ని అంటి పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే అమాయకులు ఎంతోమంది దేవుని బిడ్డలు, వాళ్ళకి వాక్యం తెలియదు, సంఘానికి వస్తారు. నేర్చుకున్న మీరు వాళ్ళకి పునాది వేయాలి, సేవకులు చెప్పినట్టుగా చక్కగా వినాలి. ఎందుకంటే మంచి మంచి సేవకుల్ని దేవుడు మన కొరకు పంపించాడు. దేవుని బిడ్డలారా, అందుకనే గ్రామమంతా కలిసి ఇంత గొప్పగా చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా తండోపు తండాలుగా ప్రజల్ని పిలిచి వాక్యం చెప్పిస్తున్నారంటే మీ కష్టాన్ని దేవుడు మర్చిపోలేడు. తమ్ముడు ఆలోచించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఏమండి, మాకు జ్ఞాన హృదయము కలిగినట్టుగా చెయ్యము, మా దినములను లెక్కించడం మాకు నేర్పించము. లెక్క పెట్టుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని క్యాలెండర్ తిప్పేయకండి. క్యాలెండర్ తీసి పారేయకండి. క్యాలెండర్ చూస్తూ ఉంటాం కదా, జనవరి ఫస్ట్ రాగానే మార్కెట్లోకి ఏమొస్తాయమ్మా, కొత్త కొత్త క్యాలెండర్స్ వస్తాయి ప్రింట్ అయ్యి. సంఘాల్లో సేవకులు కూడా ప్రింట్ చేస్తూ ఉంటారు, చర్చిలు కూడా చేస్తూ ఉంటారు. క్యాలెండర్ తెచ్చుకుంటామా? జనవరి నెల అయిపోగానే కాగితం ఏం చేస్తామమ్మా, వెనక్కి ఫోల్డ్ చేసేస్తాం, వెనక్కి పెట్టేస్తాం. ఫిబ్రవరి అయిపోగానే అది వెనక మడిచేస్తాం. ఇలాగ 12 కాగితాలు మడిచేసిన తర్వాత క్యాలెండర్ తీసి పక్కన పెడతాం. జనవరి నెల అయిపోగానే ఏమనుకుంటున్నా, అమ్మాయా నెల అయిపోయింది కనుక కాగితం మార్చేయాలనుకుంటున్నాం. నెల అయిపోయింది, క్యాలెండర్ కాదండి. ఎవరికి? ఆ క్యాలెండర్ కొన్నవాడికి, క్యాలెండర్ ప్రింట్ చేసినోడికి. ఈసారి నెల అయిపోయి కాగితం వెనక పెడతారు కదా, గజగజలు ఆడిపోవాలి మీ చెయ్యి. ఎందుకు? నెల రోజులు అప్పనంగా బ్రతికేశాం. నెల రోజుల్లో దేవుడికి ఏంటి మహిమ మన వల్ల? నెల రోజులు ఏం చేశారు మీరు? అలాగంటే ఏమంటారంటే ప్రార్థన చేసుకున్నాను సార్ అంటే, ప్రార్థన ఎవరికి? దేవుడికా మీకా? ప్రార్థన చేసుకుంటే లాభం ఎవరికమ్మా? మనకా దేవుడికా? మనకేనండి. అయినా సరే చేసుకోమంటాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడి. ఎంత మంచోడండి దేవుడు. ఎవరైనా ఉన్నారండి మీ ఊర్లో, ఎవరైనా కోటీశ్వర్లు, మోతుబర్లు, పెద్దోళ్ళు ఎవరైనా అమ్మ అడగండి రా నేను ఇస్తానని వచ్చారు ఎవరైనా ఎప్పుడైనా? ఎవరు రాలేరు. నాకు ఓటేయండి అమ్మా నీకు డబ్బులు ఇస్తానని వచ్చారు. ఎలాగొచ్చారు? నాకు ఓటేయండి అమ్మా మీకు డబ్బులు ఇస్తానని. చాలాసార్లు పేపర్లో చూస్తూ ఉంటాం, పేదవాళ్ళు పిల్లలు ఇసుకలో ఆడుకుంటుంటే వాళ్ళ అమ్మ అన్నం తినిపిస్తుంటే ఈ ఓట్ల ఎలక్షన్లో నిలబడే ఈ పెద్ద ఆయన వెళ్ళిపోయి ఆ ముద్దలకు తినిపిస్తున్నాడు చిన్నపిల్లడికి. ఎందుకు? ఓటు కోసం. ఆయన ఓటు కోసం, మనం నోటు కోసం. అవునా? ఆయన ఓటు కోసం, మన నోటు కోసం. ఎప్పుడు చెప్తూ ఉంటాం, మన ఇంటికి రాగానే ఇలాగా దండం పెట్టి ఇలాగే ఒబిడెంట్గా ఉంటారు. మీరు చూడండి, వాళ్ళ పోస్టులో కానీ ఫ్లెక్స్లో కానీ గౌరవ అధికార ప్రతినిధులు ఎలాగుంటారమ్మా? ఇలాగే ఉంటారు. గెలిచేదాకా ఇలాగే పెడతారు మనకి. ఇంకా అక్కడ 5 సంవత్సరాలు, అక్కడి నుంచి 5 సంవత్సరాలు మనం ఎలా పెట్టి తిరగాలి కూడా. ఆయన ఒక్కసారి ఎలా పెడతాడు, మనం 5 సంవత్సరాలు పెట్టాలి ఆయనకి. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు పెట్టాలి. వెళ్ళి ఏమయ్యా ఓటు అడిగితే ఇలా పెట్టావు కదా అన్నాం అనుకోండి, పెడితే ఏంటి బయటికి వెళ్ళిందో అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు అలాంటి వాడు కదండి. ఎంత ప్రేమ అండి, తెలుసా మీకు? ఎంత ప్రేమ అండి దేవుడికి, ఎంత మంచివాడండి.
మీకున్నా లేకపోయినా, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మిమ్మల్ని అడగమని చెప్పాడు. నేను ఇస్తానని చెప్పాడు. నేను ప్రేమించేవాడిని చెప్పాడు. ఎవరండి? అందుకే ఏమన్నాడు తెలుసా? కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం కదా, చూడండి. 118 కీర్తన 8 వచ్చిన అనుకుంటండి, చాలా బాగుంటుంది. కీర్తన గ్రంథం 118 అధ్యాయం 8 వచ్చిన. ఏమా చూడండి ఎంత బాగుంటుంది మాట. కీర్తన గ్రంథం 118 అధ్యాయం 8 వచ్చిన. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటారా? ఆయన ఒకసారే దండం పెడతారు, ఒకసారే ప్రేమిస్తారు, ఒకసారి భోజనం పెడతారు. మనుషులైతే ఒకసారే చూస్తారు మిమ్మల్ని. పెళ్ళికి పిలిచినా, విందుకు పిలిచినా, ఏమా ఇంకొక దానికి పిలిచినా ఒకసారి పిలుస్తారు. కానీ దేవుడు ఎంత గొప్పగా చెప్పాడు. మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ ప్రార్థన రాత్రి వింటాడు, పగలు వింటాడు, మధ్యాహ్నం వింటాడు, రోగంలోనూ ఉంటాడు, బాధలోనూ వింటాడు. మనమే ఎప్పుడైనా మాట వినం ప్రియులారా. ఎంత మంచి దేవునికి దూరం అయిపోతున్నామో ఆలోచించండి. తమ్ముడోళ్ళు కష్టార్జితం వేస్ట్ అవ్వకూడదు. సభల్లో మారాలండి, మీ జీవితాలు మారాలండి. 3 రోజులు సభలు అయిపోయిన తర్వాత మీరు మారిపోయినట్టుగా కనపడాలండి. మీ ప్రవర్తనలో మార్పు రావాలండి. మార్పు రాకపోతే వాక్యం వేస్ట్ అయిపోయినట్టేనండి. వాళ్ళ కష్టం దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఏమేమి ఇస్తాడు? దూర ప్రాంతం నుంచి వచ్చి చెప్పినందుకు మాకేమేమి ఇస్తాడు దేవుడు? మీరు ఆలోచించాలి, మీరు ఆలోచించాలి ప్రియులారా. దేవుడి కొరకు తడుముకోకండి. ఆయనకి మన మనసు కావాలి, మన మార్పు కావాలి, మన హృదయం కావాలి. ఒకసారి చూడండి, యెషయా గారు రాసిన గ్రంథంలో, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి ప్రియులారా. ఇర్మియా గారు రాసిన గ్రంథంలో 6వ అధ్యాయము 19-20 వచనాల్లో దేవుడు మనసు ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వెనుకయున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనకు ఫలితమైన కీడుని వారి మీదకి నేను మీరు మీ 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 కీడు, మీ క్రియలను బట్టే నా కీడు వస్తుంది. జలప్రళయం వచ్చినా, అగ్నిగంధకాలు కురిచినా, భూకంపం వచ్చినా, వరదలు వచ్చినా, రోగాలు వచ్చినా మీరు చేసుకున్నట్టే వస్తుంది తప్ప అన్యాయంగా నేను ఎవరిని శిక్షించనని దేవుడు చెప్తున్నాడు. మరొకసారి మీరు వినాలి. అలాంటి దేవుని ఉగ్రత మన మీదకు రాకముందే ప్రియులారా, మనం తప్పించుకోవాలంటే మీరు మారాలి. విశ్వాసులుగా దేవుని పుటల్లో నిలిచిపోవాలి. మనం పెట్టుకున్న పేర్లు జీవగ్రంథంలో రాసేటంత గొప్పగా మనం ఆయన కోసం బ్రతకాలి. జీవగ్రంథంలో ఏం రాయబడతాయమ్మా? పేర్లు. అంటే అర్థం ఏంటమ్మా? అందుకే అందరు కలిసి జీవగ్రంథంలో పేర్లు రాయబడతాయని తెలుసుకొని, చదువుకొని మంచి మంచి పేర్లు పెట్టేసుకున్నాం కదా. అబ్రహాము మామూలు పేరు పెడితే కుదరదు. దావీదు, ఇస్సాకు, యాకోబు, అలాగే శాంసన్, యాకోబు, ఇలా చూడండి మీరు, సంసోను, అలాగే ఆడవాళ్ళు మరియమ్మలు, మార్తలు, ఎస్తేర్లు, రూతులు, అన్నీ మంచి పేర్లు ఎందుకు పెట్టేసుకున్నారంటే, మరి జీవగ్రంథంలో పేరు రాయబడుతున్నాడంటే మంచి పేరు అయితే రాస్తాడనుకుని ఇలాంటి పేర్లు పెట్టేసుకున్నారు అందరూ. జీవగ్రంథంలో పేరు రాయడం అంటే ఆ పేరు కలిగిన వాడు బ్రతికిన బ్రతుకు రాస్తాను, అక్కడ పేరు కాదు అమ్మా. పేర్లు రాస్తారనుకుని గొప్ప గొప్ప పేర్లు అన్నీ పెట్టేసుకొని ఖచ్చితంగా నిలబడిపోయి ఉన్నారు. క్రియలు లేవు కానీ పేర్లు మాత్రం అసలు మామూలు పేర్లు కాదు. మన పేర్లు పాస్టర్ గారు పెట్టేదాకా కూడా నిద్రపోమ్మను, చంపుకు తినేస్తాం కదా. జీవగ్రంథంలో పేర్లు రాయబడతాయంటే పేర్లు కదండి, ఆ పేరు కలిగిన వ్యక్తి చేసిన క్రియలు రాయబడతాయి అక్కడ. ఇప్పుడు ఆలోచించండి, మన గురించి రాసుకున్నాడో లేదో కదండి. పేరు రాసుకుంటాడు అనుకోగానే కొత్త కొత్త పేర్లు, మంచి మంచి పేర్లు పెట్టేసుకొని కూర్చున్నాం. పేరంటే పేరు కదండి, ఆ పేరు గలవాడు చేసిన పనులు. ఎవని వాని క్రియలను బట్టి వాడికి ఇవ్వడానికి జీతము సిద్ధముగా ఉందంటున్నాడు. చూడండి, యేసుప్రభు గారు వచ్చినప్పుడు బుక్ ఎలా తీస్తే మీ పేరు కింద మీ క్రియలు ఉండాలి తెలుసండి. మీ 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 చాప్టర్ ఎలా తీసేసరికి, బుక్లో తీసేసరికి మీ పేరు ఉన్నది వచ్చింది అనుకోండి, ఆ పేరు కింద మీరు ఏమేమి మంచి పనులు చేశారో, ఎలా మీ జీవితాలు మార్చుకున్నారో అన్నీ ఉండాలి. అప్పుడు టిక్కు పెడతాడు పరలోకానికి వెళ్ళమ్మా అని. అర్థమైందా? ఇంత చరిత్ర మన కళ్ళ ముందు పెట్టుకుని నిద్రపోతున్నారా? ఎలా నిద్రపోతున్నారండి? మీటింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు రాత్రిపూట 12 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది, కారులో వెళుతుంటేనండి రోడ్డు పక్కన చక్కగా వేసవకాలం కదండి,
లోపల గాలి వేయక ఏం చేస్తారు? రోడ్డు పక్కన మంచం వేసుకుని హాయిమని నిద్రపోతారు. ఎంత ధీమాగా పడుకుంటున్నారో చూసారా? నేను అనుకుంటాను, ఎంత గుండె ధైర్యం ఏంట్రా బాబు, ఎలా పడుకుంటున్నారా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? వెనకాల ఇంత చరిత్ర తెలియక దేవుడి కొరకు ఆలోచిస్తే ఎలా నిద్రపడుతుందండి? మన జీవితం ఏమైపోతుందో మనం తెలుసుకోకపోతే మనం ఎక్కడికి వెళ్తాం ప్రియులారా? అందుకే ఏమంటున్నాడమ్మా? మీ క్రియలను బట్టే నేను శిక్ష విధింతును. చదువమ్మా, ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. షేబా నుంచి వచ్చే సాంబ్రాణి నాకు తెస్తారు ఎందుకురా బాబు? బాగా వినండి. దేవుడికి పళ్ళు, పలహారాలు, కాయలు, పువ్వులు పట్టుకెళ్తూ ఉంటాం కదా, అవన్నీ మనకిచ్చాడు తండ్రి. ఇశ్రాయేలీని అడిగాడప్పుడు, షేబా దేశం నుంచి వచ్చేటువంటి సాంబ్రాణి నాకెందుకురా? దూరదేశం నుంచి వచ్చు మధురమైన చెరికి నాకెందుకు? మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కాదు, మీ బలులు యందు నాకు సంతోషం లేదు. మనసులో మాట చెప్పేసాడు. మరేంటి? చెరుకు వద్దంట, సాంబ్రాణి వద్దంట, పువ్వులు వద్దంట, కాయలు వద్దంట. మనమేమో బీరకాయలు కాస్తే బీరకాయలు పట్టుకెళ్తున్నాం, దొండకాయలు కాస్తే దొండకాయలు పట్టుకెళ్తున్నాం, కోడిగుడ్డు పెడితే కోడిగుడ్లు కూడా పట్టుకెళ్తున్నాం. ఆయన అంటున్నాడు చూడండి, అనండి ఇవ్వండి, పాపం సేవకులు బ్రతకాలి కనుక సేవకులకి ఇవ్వాలి. ఏమా లేకపోతే మెల్ల బ్రతుకుతాం? ఇవ్వాలా వద్దా? కాబట్టి ప్రియులారా ఆలోచించండి అని అంటున్నాడు. ఒరే, దేవుడికి మంచి చెరికి ఇవ్వాలని తీసుకొస్తున్నావు కదా, మధురమైన చెరుకు అంట. ఒరే, నీకంటే మధురంగా ఉంటుందా నాయన చెరుకు? ఆలోచించండి. మీకంటే కొబ్బరికాయ గొప్పదా? మీకంటే అరటిపండు గొప్పదా? మీకంటే పూలదండ గొప్పదా? మీకంటే చెరుకు గొప్పదా? మీకంటే సాంబ్రాణి గొప్పదా? మీకంటే బంగారం గొప్పదా? దేవుడికి మీరే కదా గొప్పవాళ్ళు. దేవుడు మనసు తెలుసుకోలేకపోయారు అన్నమాట ప్రియులారా. ఆలోచించారా? కొన్ని పువ్వులు ఉంటాయి కదండి, ఆ పువ్వుల్ని దేవుడి దగ్గర పెట్టరండి. చాలామంది దేవుడి దగ్గర పెట్టరు. దేవుడి దగ్గర మంచి మంచి పువ్వులు, బంతి పువ్వులు, గులాబీ పువ్వులు, లిల్లీ పువ్వులు, చామంతి పువ్వులు ఇలాంటివి పెడతారు కదా. రోడ్డు పక్కన పూసేటువంటి కొన్ని పువ్వుల్ని దేవుడి దగ్గర పెట్టరు. ఆ పువ్వుల్ని ఏమంటారంటే, చెప్పండి ఏమంటారా? కాదు కాదు, ఆ పువ్వులకు మంచి పేరు పెడతాం. పూజకు పూజకు పనికిరాని పువ్వు అంట. నేను చెప్పాను మా యూట్యూబ్లో ఉంటే ప్రసంగం, పూజకు పనికిరానిది పువ్వా నువ్వా అని మాట్లాడాను నేను. పూజకు పనికిరానిది ఎవరమ్మా? పువ్వులా మనమా? మనమేనండి. చూడండి దేవుడి మాట ఎంత బాగుందో. చెరుకు నాకెందుకు నాయన, సాంబ్రాణి నాకెందుకు నాయన, టెంకాయ నాకెందుకు, పువ్వులు నాకెందుకు, బంగారపు నాకెందుకు? మీరు పాడైపోయి మీరు నరకానికి వెళ్ళిపోతే ఇవన్నీ నాకెందుకని అడుగుతున్నాడు. క్రీస్తుకు పూర్వం మహాప్రవక్త ఇర్మీయా గారి ద్వారా దేవుడు చెప్పిన మాట. దేవుని బిడ్డలారా, క్రైస్తవ సోదరి మళ్ళారా, అర్థమైందా దేవుడు మనసు? ఆవేదన అర్థం చేసుకున్నారా దేవుడిది? అర్థం చేసుకోకపోతే ఏమైపోతాం? ఒకసారి ఆలోచించండి పిల్లారా. కాలక్షేపం కొరకు జరిగే సభలు కాదు ఇవి. అలాంటివి చాలా ఉన్నాయి లోకంలో. కాలక్షేపం కోసం జరిగేవి, ఆర్భాటంగా జరిగేవి. పాస్టర్ గారు వేసుకున్న సూట్ చూస్తా కొంతమంది వస్తారు, డ్రెస్ చూస్తా కొంతమంది వస్తారు, పాస్టర్ గారు వచ్చిన కారు చూస్తా కొంతమంది వస్తారు. అబ్బో ఆయన ఫలానా ఆయన బంధువు అంట అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటారు. ఆయన ఏ సూట్ వేసుకొస్తే నీకు ఎందుకు పరలోకం వస్తుంది? మా డ్రెస్ని బట్టి మీకు పరలోకం వస్తుందా? ఏమండి, మా అందాన్ని బట్టి మీకు పరలోకం వస్తుందా? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి మీకు పరలోకం వస్తుందా? మీ భక్తిని బట్టి వస్తుంది. ఇలాంటివి చూసి మోసపోయారు. పాస్టర్ గారిని దేవుడి స్థానంలో ఎత్తేసారు. దేవుడిని గుండెల్లోంచి తీసి పారేసి పాస్టర్ గారిని గుండెల్లో పెట్టేసుకుంటారు. గౌరవించాలి, కానీ దేవుడి స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు ప్రియులారా. ఆలోచించాలి. అన్నయ్యగా, సేవకునిగా, గౌరవ పెద్దలుగా వాళ్ళని గౌరవించాలి, కానీ దేవుడి కంటే ఎవరిని ఎక్కువ గౌరవించకూడదు. ఈరోజు యూత్ పాడైపోతుంది. కుర్రోళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలకు పరిగెడుతున్నారు కదా. ప్రేమ, భక్తి, భయం ఉన్న చోటుకు రావడం లేదు. వాళ్ళని కాలు కింద ఎట్టనివ్వట్లేదు. రాజకీయ నాయకులు కూడా జనం ఉన్నట్టు వీళ్ళు కూడా తిరుగుతున్నారు. ఎక్కడికి పోతుంది సమాజం? ఆలోచించండి ప్రియులారా. దేవుడి స్థానం ఎవరికి ఇస్తున్నారు? బౌన్సర్లాగా ఉంటున్నారంట పక్కనే, చూసారా? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆవేదన ఆలోచించండి. ఆయనకు కావలసింది మనం. ఈ భూ సంబంధం వస్తువులకు అవసరం లేదు. ఎందుకంటే
ఆయన చేసినవి ఇవన్నీ. ఆయన కావాలనుకుంటే ఇవన్నీ ఒక లెక్క అండి. మళ్ళా చెప్తున్నాను, దేవుని దృష్టిలో వజ్రం అనేది కోహినూరు డైమండ్, కోహినూరు డైమండ్ అంటారు కదా. కోహినూరు వజ్రం అనేది దేవుడి దృష్టిలో గాజు ముక్క లాంటిదండి. గాజు పెంకు లాంటిది అది. తెలుసా అండి? బంగారం ఏంటనుకుంటున్నారండి? క్వార్టర్ చేయటని ఇసుక అండి ఇది. ఇసుక. అది ఒక రకమైనటువంటి ఇసుక లాంటి పదార్థం నుంచి వచ్చింది గోల్డ్. వజ్రం ఏమిటనుకుంటున్నారండి? వజ్రం అనేది గ్రాఫైట్ అనే ఒక బొగ్గు నుంచి వచ్చిన డైమండ్ అది. అది బొగ్గండి. ఇది ఇసుకండి. ఖరీదైన వాటిగా దేవుడు మనకిచ్చి, ఆయన ఎంత గొప్ప ప్రేమ గలవాడో, మీ కొరకు ఎంత మంచి వస్తువులు ఇచ్చారో, ఆయన అంతస్తు ఏంటో, ఆయన స్థాయి ఏంటో, ఆయన ప్రేమ ఏంటో ఆలోచిస్తానని ఆయన మనకిస్తే, మనం ఏం చేసాం? ఇవన్నీ దేవుడికి ఇచ్చి దేవుణ్ణి మెత్తేయడానికి చూస్తున్నాం కదా. అలా కాకూడదు పిల్లరా. దేవుడు చాలా గొప్పవాడు, మనల్ని ప్రేమించాడు. ఎంత బాగా ప్రేమించాడో చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. యెషయా గ్రంథంలో 65వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ప్రియులారా. 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి, యెషయా గ్రంథం 65 అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమందు నడుచుకుంటున్న వారులారా, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను అన్నట్టు. చూసారా ఎంత బాగుందో? ఏమండి, లోబడనొల్లని ప్రజల వైపు చేతులు చాపుతారా, చెయ్యి ఎత్తుతారా? చెప్పండి. మీ పిల్లలు మీ మాట వినకపోతే చెయ్యి ఎత్తుతారా, చెయ్యి చాపుతారా? చెయ్యి ఎప్పుడు చాపుతామండి? మన మాట విన్నప్పుడు. మన మాట వింటుంటే, రా బాబు, నా బాబే, నా బాబే, రా అమ్మ అంటారు. మాట వినకపోతే చాపే చెయ్యి ఏం చేస్తారు? ఎత్తుతారు. మరి లోబడినల్లని ప్రజల వైపు దేవుడు చెయ్యి చాపాలా, చెయ్యి ఎత్తాలా? చెయ్యి చాపాలండి. లోబడడం లేదు కదా. లోబడనల్లని ప్రజల వైపు చెయ్యి ఎత్తవలసిన దేవుడు ఏం చేశాడు? చెయ్యి చాపుతున్నాడు అండి. ఎంత ప్రేమ చూడండి. ఇలా చెయ్యి చాపాడు కదా అని లోకు కట్టకండి, తక్కువగా ఆలోచించకండి. అలా చెయ్యి చాపకపోతే మన వెనకలో ఉన్న ప్రమాదం చాలా నాశనం, అగ్నిగుండం. రాత్రి చూపించాను కదా పాట మీకు. చాలా పాటలు రాశానండి, వందల పాటలు రాశాను నేను. చాలా మంచి పాటలు రాశాను. దేవుని బిడ్డలారా, అలాంటి దేవుని ప్రేమను అర్థం చేసుకునే లోపు, వెళ్ళిపోయే ముందు మనం ఎలా బ్రతకాలో ఇంకొక పాట చూపించి ముగిస్తాను మీకు. స్క్రీన్ మీద నేను రాసిన పాట వేస్తారు చూడండి తమ్ముడోళ్ళు. దేవుని బిడ్డలారా, మంచి మంచి పాటలు మన యూట్యూబ్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. దేవుని ప్రేమ